హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి సంవత్సరం లాగానే నేను మా అత్తయ్య కలిసి వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నానో చూపించబోతున్నానండి. నిజంగా వరలక్ష్మి వ్రతం వస్తుందంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి 1 మంత్ నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుంటాం కదండి. సో ఇంకా లేట్ చేయకుండా వరలక్ష్మి వ్రతం అనేది నేను ఏ విధంగా చేసుకున్నానో చూపించేస్తాను. వరలక్ష్మి వ్రతం ముందు రోజే అంటే నిన్న ఈవినింగ్ నేను అన్ని పూలు పండ్లు దేవుడికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చేసుకున్నానండి. ఇంకా ఆ రోజు నైట్ని నానబెట్టుకోవాల్సినవి అంటే శనగలు పచ్చనిపప్పు నానబెట్టేసుకున్నాను. ఇంకా పొద్దున్నే లేచి ఇంటి గుమ్మానికి తోరణాలు పూలు కట్టేసుకొని గడపకి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నామండి. ఇక్కడ ప్రసాదం కోసం అయితే రైస్ పెట్టేసుకున్నాను. పూజ మొత్తం పూర్తయ్యే వరకు పిల్లలు ఉండలేరు కాబట్టి ఆకలితో వాళ్ళ కోసం అయితే ఒక పక్క నూడిల్స్ పెట్టేశాను. ప్రసాదం కోసం అయితే బెల్లం అన్నం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ దేవుడికి దీపం కలసం పూజ పని అయితే మా అత్తయ్య గారు చేసుకుంటున్నారండి. నేనైతే దేవుడికి ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫ్రైడే కదా, రావుకాలం టైం వచ్చేసి 10:30 to 12 వరకు ఉంది కదండి. సో ఇంకా మేమైతే రావుకాలం టైం వచ్చే ముందే పూజ అయిపోచేద్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. 1-2 పనులు అయితే పెండింగ్ పడిపోయినాయి. సో ఇంకా ఆ టైం లోపలే అవ్వదు కాబట్టి ఇంకా నిదానంగా అయితే చేసుకుంటున్నామండి. బంతిపూలు అయితే నైట్నే 2 మాలలుగా కట్టేశారు మా అత్తయ్య. ఒకటైతే గుమ్మానికి వేసాము, ఇంకోటైతే దేవుడి దగ్గర అమ్మవారికి ఇలా కట్టామండి.
చూస్తున్నారు కదండి, 12 అవుతూనే దేవుడి దగ్గర ప్రసాదాలన్నీ పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే చేసేసుకున్నాము. ప్రసాదాలు అయితే మేము అమ్మవారికి 5 రకాలైతే సమర్పించుకున్నాము. బెల్లం అన్నము, పులిహోర, ఆలుగడ్డ ఫ్రై, దద్దోజనము, వడలు, ఇంకా శనగలు పెట్టేసుకున్నాము. ఇలా పూజ అయితే సింపుల్గా చేసేసుకున్నామండి. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ దగ్గర అండ్ మా అత్తయ్య దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. ఇంకా అలా పూజ అవ్వగానే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళాను అపార్ట్మెంట్లో తాంబూలం తీసుకోనికి. వాళ్ళు మార్నింగ్ 10కే రమ్మన్నారు, వాళ్ళు పూజ అవుతానే తీసుకోమన్నారు వచ్చి. బట్ నాకు కుదరలేదు. ఇంకా 12 అవ్వగానే మా ఇంట్లో పూజ చేసుకున్నాక వెళ్ళి తీసుకొని వచ్చుకున్నాను. ఇంకా తాంబూలం అయితే కొంతమంది మార్నింగ్ ఇస్తారు, కొంతమంది ఈవినింగ్ ఇస్తారు. మేమైతే ప్రతి సంవత్సరం ఈవినింగే ఇస్తామండి తాంబూలము. సో ఈవినింగ్ 6:30కి తాంబూలం అయితే ఇచ్చుకున్నామండి. మేము కూడా 5 మందికి అపార్ట్మెంట్లో వాళ్ళని పిలిచి ఇచ్చేసుకున్నాము. ఇక్కడ నేనైతే 2 క్లిప్స్ యాడ్ చేశానండి. సో పూజ అయితే చాలా బాగా జరిగింది ప్రశాంతంగా. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ప్రసాదం పెట్టేసుకొని కలసం అయితే కదిపేసుకున్నామండి. అంటే ఈరోజు మార్నింగ్ సాటర్డే మార్నింగ్. సో ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది. సో కలసం పైన కొబ్బరికాయ పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరికాయని ఈరోజు మార్నింగ్ కొట్టేసుకొని దేవుడికి అయితే పూజ చేసేసుకున్నాము. సో నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వాయనం తీసుకున్నా అని చెప్పాను కదండి. సో తను చాలా బాగా చేసింది వరలక్ష్మీదేవి పూజ. ఇక్కడ యాడ్ చేశాను చూడండి. సో ఈ విధంగా వరలక్ష్మీదేవి పూజ అయితే చేసుకున్నాము. ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.